కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే విభజన హామీలు అమలవుతాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్. తెలంగాణలో బీఆర్ఎస్ ను ప్రజలు బొందబెట్టాలని చెప్పారు. కేసీఆర్ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లో ముంచితే మోదీ 100 లక్షల కోట్ల అప్పులతో దేశాన్ని దివాలా తీయించారని ఫైర్ అయ్యారు. ఉద్యమ నేత కోదండరామ్ ని ఎమ్మెల్సీ చేస్తే రాజకీయ కుట్రతో అడ్డుకుంటారా అని ఫైర్ అయ్యారు. గాంధీభవన్ లో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో ఎంపీ ఎన్నికలపై చర్చించారు నేతలు. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి నుంచి ఎన్నికల శంఖారావం పూరిస్తామని చెప్పారు రేవంత్. ప్రధాని మోదీ మాజీ సీఎం కేసీఆర్ ఒక్కటేనని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వాళ్ళిద్దరూ చీకటి దోస్తులని మండిపడ్డారు. బూటకపు హామీలు ఇవ్వడంలో, ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడంలో ఇద్దరిది ఒకటే స్టైల్ అని ఆరోపించారు. విభజన హామీలు అమలు చేయకుండా ప్రజలను నిలువునా ముంచారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయిస్తే మోదీ 100 లక్షల కోట్ల అప్పు చేసి దేశాన్ని దివాలా తీయించారని అన్నారు. హైదరాబాద్ గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. స్టేట్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి, మంత్రులు, ముఖ్య నేతలు రివ్యూ మీటింగ్ కు అటెండ్ అయ్యారు. మీటింగ్ తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు సీఎం. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించేందుకు కేసీఆర్, మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు సీఎం. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. కేసీఆర్ ఇంట్లో పడుకొని చీకట్లో మోదీతో మంతనాలు జరుపుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ను ఇప్పటికే ప్రజలు బొంద పెట్టారని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో వాళ్ళిద్దరినీ కలిపి ఓడిస్తామన్నారు రేవంత్. ఎందుకు బీఆర్ఎస్ గురించి, కేసీఆర్ గురించి కాంగ్రెస్ పార్టీ రోజు పెద్దగా మాట్లాడతలేదని, ఆ పార్టీ రాష్ట్రం లేదు సచ్చింది. తెలంగాణ ప్రజలు ఆ పార్టీని బొంద పెట్టిరు. కానీ నిన్న మొన్న ఈ మధ్య కాలంలో బిల్లా రంగాలు మాట్లాడుతున్న మాటలు మీరు చూడండి. బీజేపీని పల్లెత్తు మాట అనుకుంటా కాంగ్రెస్ మీద పరుషమైన పదజాలం వాడుతున్నారు. మూడోసారి ఈ దేశానికి నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేయడానికి మీరు చేసుకున్న చీకటి ఒప్పందం ప్రజలకు అర్థం అవుతలేదని మీరు అనుకుంటున్నారా? విద్వేషాలను రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ కుట్రలు చేస్తోందని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్. మణిపూర్ లో గొడవలు జరిగి లక్షలాది మంది నిరాశ్రయులైన ప్రధాని మోదీ వెళ్లలేదని ఫైర్ అయ్యారు. దేశానికి రాహుల్ ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలవాలన్నారు. కాంగ్రెస్ గెలిస్తేనే విభజన హామీలు అమలవుతాయన్నారు. కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తే రాజకీయ కుట్రతో బీఆర్ఎస్ అడ్డుకుంటున్నదని మండిపడ్డారు రేవంత్. రాజ్యసభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసే అధికారాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ పీఏసీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 3 సాయంత్రం 5 గంటల వరకు గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 25,000, మిగతా అన్ని వర్గాలకు 50,000 ఉంటుందని చెప్పారు సీఎం. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి సభతో మొదలు పెడతామని చెప్పారు. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించామన్నారు రేవంత్. సోనియా మన దగ్గర నుంచి నామినేషన్ వేస్తే ఆమె మీద తెలంగాణ బిడ్డలు పోటీ చేస్తారని అనుకోవడం లేదన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలలో 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను వాళ్ళ దరఖాస్తులను గాంధీ భవన్ లో చేసుకునే విధంగా మార్చి 3 తారీఖు సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇస్తూ పీఏసీలో నిర్ణయించడం జరిగింది. ప్రతిపక్ష పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరైనా ఎప్పుడైనా తనను కలవవచ్చునని చెప్పారు సీఎం రేవంత్. ఎమ్మెల్యేలే కాదు, కేసీఆర్, కేటీఆర్ కూడా ప్రజా సమస్యలపై తనను కలవచ్చన్నారు.